హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని, సెలబ్రిటీ కోచ్. మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక, మీరు కోరుకుంటున్న జాబ్, కోరుకుంటున్న మ్యారేజ్ పరంగా అప్పులు తీరటం కోసం గాని, ఇంకా మీ కుటుంబాల్లో మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ తొలగిపోయి మీరు కోరుకున్న కోరికలని మేనిఫెస్ట్ అవ్వాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ముందు క్లాస్ గురించి చెప్పుకుంటే, విజయవాడలో 11వ తారీఖు మే నెల సండే ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ధనవంతులు అవటానికి సంబంధించినటువంటి క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి, ఎన్రోల్ చేసుకోవాలి. మన జీవితం మారాలి, ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించాలి. ఈ పంచభూతాలు, ప్రకృతి, మనుషులు, డబ్బు, సంపదలు, ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు మనకు సహకరించాలంటే అనంత విశ్వశక్తి ఆశీస్సులు ఉండాలి. ఈ భూమి అనే గ్రహం అనంత విశ్వంలో ఒక బాలుగా తిరుగుతుంది. అక్కడ మనం ఇంత నలకలుగా ఉన్నాం. ఆ విశ్వశక్తితో మనలోని ఆత్మ వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉందని వాలెస్ డి బాటెల్ మరియు నికోలస్ టెస్లా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన ప్రయోగాల్లో వాడు నిరూపించారు 100 ఏళ్ల క్రితమే. మనం ఇక్కడ ఏమనుకుంటే అక్కడ రికార్డ్ అవుతుంది, తిరిగి మనకు 100 రెట్లు గ్రావిటీ కారణంగా అదే వస్తుంది. సో లైఫ్ మారాలంటే ఆ విశ్వశక్తి ఆశీస్సులు ఎలా పొందాలి, ఎలా మాట్లాడకూడదు, ఆ సంపదని, డబ్బుని ఎలా ఆహ్వానించాలి, మనం ఉన్న చోటకి అవకాశాలు వెల్లువ ఎలా వస్తాయి, లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది, కోరుకున్న విధంగా ఒక బ్యూటిఫుల్ గా సెలబ్రిటీగా మనం మారటానికి, ఆ డబ్బు మనకు అందటానికి మనలోని ఆత్మ ద్వారా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏంటి, ఎలాంటి మెడిటేషన్ చేయాలి, ఎలా కోరుకోవాలి, క్రియేషన్ బుక్ లో రాసుకోవటం దగ్గర నుంచి అసలు డే మొత్తం ఎలా ఉండాలి, ఈ పడుతున్న బాధల నుంచి విముక్తి పొందాలి, న్యూ లైఫ్ ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అలాంటి బ్యూటిఫుల్ లైఫ్ ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఈ క్లాస్ లో చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. లైఫ్ స్టైల్ మారుతుంది. ఒక విలువైన జ్ఞానం కలిగిన వ్యక్తులతో మనం సావాసం చేస్తున్నప్పుడు 6 నెలల పాటు ఈ లైఫ్ అంతా కూడా, మనలోని ఆత్మ అంతా కూడా ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటుంది, జీవితాన్ని మారుస్తుంది. అలాంటి బ్యూటిఫుల్ లైఫ్ కోసం, సంపన్నులు అవటం కోసం ఈ క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకుని బుక్ చేసుకోండి. అట్లాగే మే 1వ తారీఖు నుంచి మే 5వ తారీఖు దాకా ఆన్లైన్ క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఏంజల్స్ తో ఎలా మిరాకిల్స్ జరిపించుకోవాలి, ఎలా జరుగుతాయి ఏంజల్స్ ద్వారా, అసలు ఈ మనీ మెడిటేషన్స్ ఏంటి, ఈ హోపోనోపోన్ ఏంటి, మనలో ఉన్నటువంటి బ్లాక్స్, నెగిటివ్ బ్లాక్స్ ఇంట్లో ఒంట్లో ఎలా క్లీన్ అవ్వాలి, మనం ఎలా కొత్తగా మారిపోవాలి, మరి ఇంటిని ఎలా శుద్ధి చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ అంతా కూడా బ్యూటిఫుల్ గా మారటానికి ఈ మెడిటేషన్ క్లాసెస్ కొత్తగా ఎలా ఉంటాయి, మన లైఫ్ ని మార్చడానికి ఉపయోగపడే ఈ క్లాసెస్ ని 5 రోజుల పాటు మీరు వినాలనుకుంటే ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే బుక్ చేసుకోవాలి. ఇది చాలా దూరంలో ఉన్న వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు, రాలేని వాళ్ళు డైరెక్ట్ క్లాస్ కి ఇది ఆన్లైన్ క్లాసెస్ ఉపయోగపడతాయి. అట్లా మీ లైఫ్ ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు. అలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అసలు సరైన మెడిటేషన్ ఎట్లా చేయాలి, ఈ బ్లాక్స్, నెగిటివ్ బ్లాక్స్ ని ఎలా రిమూవ్ చేయించుకోవాలి, మన ఆత్మ ద్వారా మనం కోరుకున్న వాటిని విశ్వంలోకి ఎలా పంపించాలి, అలా సరిగ్గా మనం చేయగలుగుతున్నామా, మన డే అంతా కూడా మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, చాలా విషయాలు రోజుకు ఒక సబ్జెక్ట్ ద్వారా 5 రోజులు కొత్తగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, చాలా దూరంలో ఉండి రాలేని వాళ్ళు, ఈ ఉదయం పూట మనం సరిగ్గా చేస్తున్నామా మెడిటేషన్, నిజమేనా, మనం సరిగ్గా విశ్వ నియమాల ప్రకారం చేస్తున్నామా, రాంగ్ చేస్తున్నామా, మన లైఫ్ మారడానికి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి క్లాస్ చాలా ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఈ మెడిటేషన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ సపరేట్ లింక్, జూమ్ లింక్ పంపించడానికి బుక్ చేసుకోండి. అలాగే మన పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం. చాలా మంది వాళ్ళ సమస్యలు ఇతరులు వినకూడదు, అందరి ముందు ఆడటానికి ఇబ్బంది పడుతుంటారు, పర్సనల్ గా కావాలని కోరుకుంటారు. ఆ ఇష్యూస్ ఎవరికి తెలియకుండా రిమూవ్ అవ్వాలి, వీళ్ళు గొప్ప స్థాయిలోకి వెళ్ళటానికి బిజినెస్ క్లాసెస్, పర్సనల్ క్లాసెస్, మ్యారేజ్ కోసం గానీ, ఇంకా పర్సనల్ ఫ్యామిలీ మొత్తం కూడా వస్తుంటారు. అమెరికా నుంచి, దుబాయ్ నుంచి కూడా, చాలా ప్లేసెస్, ఇంగ్లాండ్ నుంచి, ఇంకా వేరే వేరే స్విట్జర్లాండ్ నుంచి కూడా డైరెక్ట్ గా వస్తుంటారు విదేశాల వాడు. ఇట్లా మన లోకల్లో, దగ్గరలో, ఇండియాలో, మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాడు కూడా వచ్చి కలుస్తుంటారు. అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఆన్లైన్ లో ఇతరుల ముందు చెప్పడానికి ఇబ్బంది పడతారు కాబట్టి, అట్లా పర్సనల్ గా ఎవరైనా సరే, ఒక పెద్ద ఇల్లు కట్టారు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అర్థం కావట్లేదు, ఎన్ని ట్రై చేసినా, ఎన్ని టెంపుల్స్ తిరిగినా, ఎక్కడ తిరిగినా సరే ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదు, ఎక్కడో దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నారు, చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నవాడు కూడా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వాళ్ళు చేసుకోవచ్చు. డైరెక్ట్ గా కూడా రావచ్చు, లేదా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా డైరెక్ట్ కూడా మీరు వినవచ్చు. ఎనీవే ఏదైనా కానీ
మీరు దేని గురించి అయినా సరే ఇబ్బంది పడుతున్న కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లు ముందుగా కాంటాక్ట్ చేసి ఆ వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరివన్. ఇక్కడ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనం ఒక మహోన్నతమైన విశ్వశక్తితో కనెక్ట్ అవటానికి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, అసలు ఆ మహోన్నతమైన విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలంటే ఆ రహస్యాలు ఏంటి, ఈ పాటించేటటువంటి సూత్రాలు ఏంటి, ఆ విశ్వ రహస్యాలు, విశ్వ సూత్రాలు, విశ్వ సంపదల ఆకట్టుకునేటటువంటి తత్వం ఎలా ఉంటుంది, ఇంకా ఈ ప్రపంచంలో ఈ విశ్వంలోని రహస్యాలు తెలుసుకోవాలంటే ఈ 3 విషయాల గురించి ఆలోచించాలి. మొదటిది ఏంటి? శక్తి. రెండోది ఏంటి? ఫ్రీక్వెన్సీ, అంటే మనం రిలీజ్ చేయటం ఆనందాన్ని. ఫ్రీక్వెన్సీ అంటే ఎనర్జీ లెవెల్ ని మనం రిలీజ్ చేయటం. మూడవది ప్రకంపన. శక్తి అంటే మనలోని ఆత్మ. విశ్వం అంతటా శక్తి ఉంది, వన్నెస్ కలిగి ఉన్నాం మనం, అంతా ఒకటే వన్నెస్, ఒకటే శక్తి ఉంది. ఒకే ఒక శక్తి ప్రపంచాన్ని, విశ్వలోకాన్ని నడిపిస్తుంది. మనలోని దైవశక్తి ఉంది, ఆ శక్తితోనే కనెక్ట్ అయి ఉంది. మనలో కూడా యూనివర్స్ ఉంది ఈ శక్తి ద్వారా. సో ఆ శక్తి. తర్వాత ఫ్రీక్వెన్సీ, ప్రకంపన, ఎనర్జీ లెవెల్స్ ని ఈ ప్రపంచం అంతా, విశ్వలోకాలన్నీ కూడా కేవలం ఎనర్జీ ద్వారానే నడపబడుతున్నాయి. మనలోని ఎనర్జీ ప్రకంపనలు, ఆ ప్రకంపనలు విశ్వంలోకి వెళ్లి తిరిగి మనకి గ్రావిటీ కారణంగా మనం కోరుకున్న కోరికలు ఈ విశ్వంలో నిరూపితం అవుతున్నాయి, సులభంగా మనం అందుకుంటున్నాం. అయితే మనం మీ కోరికలు, ప్రకంపనలు, ఫ్రీక్వెన్సీ, శక్తి ద్వారానే ఆ విశ్వంలోని సమస్తాన్ని మనం పొందగలుగుతాం. ఇక్కడ చాలా మంది సరైన మంచి ఆలోచనలు రిలీజ్ చేయకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి రోజంతా మాట్లాడుతూ ఉంటారు. నాకు ఇది భరించలేనంత సమస్యగా ఉంది అని దాన్ని ఎక్కువగా మాట్లాడటం ద్వారా ఆ ప్రకంపన, ఆ ఫ్రీక్వెన్సీ సులభంగా విషయంలోకి వెళ్ళి, ఓకే నువ్వు భరించలేని స్థాయిలో ఇబ్బందులు పడుతున్నావంటే ఇది నీకు కావాలా అన్నట్టుగా దాన్ని మళ్ళీ మళ్ళీ ఇస్తా ఉంటుంది. సో మనం ఏం చేయాలి? అవసరం లేని వాటిని వదిలిపెట్టేయాలి. మంచి భావాలు, మీకు జరిగిందేదో జరిగిపోయింది గతంలో, దాన్ని ఎక్కువగా మనం ఇతరులతో మాట్లాడుతూ ఉంటాం. నన్ను వాళ్ళు మోసం చేశారు, ఇంత డబ్బుకి వాళ్ళు ఇది చేశారు, అది చేశారు, దాన్ని పెద్దగా డిప్రెషన్ ఫుల్ అయిపోయి దాన్ని మాట్లాడుతూ ఉంటే విశ్వంలోకి ఈ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతా ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి విశ్వం ఏం చేస్తుంది? ఆ నెగిటివ్నే ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనకేం కావాలో దాన్ని మాత్రమే మనం రిలీజ్ చేయాలి, అక్కర్లేని వాటిని వదిలిపెట్టేయాలి. మీ కోరికలు, ప్రకంపనలు విశ్వంలోకి పాజిటివ్ గా వెళ్ళాలి. అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవ్వటం అంటే విశ్వ నియమాలు తెలుసుకోవాలి. మొదటగా ఆ విశ్వ నియమాలు ఏంటి? ప్రజెంట్ కామ్ అయిపోవటం, పీస్ ఆఫ్ మైండ్ తో మనం కామ్ అయిపోవాలి. తర్వాత మనకేం కావాలో వాటి మీద ధ్యాస పెట్టాలి. మనసంతా ఎవరో మోసం చేశారు, అక్కర్లేని వ్యక్తి లైఫ్ లోకి వచ్చారు, చీట్ చేసి వెళ్ళిపోయారు, లేకపోతే ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే వీళ్ళెవరో నచ్చలేదు, లేకపోతే నాకు అది లేదు, ఇది లేదు, ఈ కంప్లైంట్స్ అన్ని కూడా పక్కన పెట్టేసేసి ఈ యొక్క విశ్వంతో కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ ప్రెజెంటేషన్ లో, ఆ యొక్క విజువలైజేషన్ లో, ఆ మెడిటేషన్ లో ప్రశాంతతని మాత్రమే రిలీజ్ చేయాలి. గతం తాలూకు ఈ క్షణం క్రితం ఉన్నటువంటి ఆందోళన, అనారోగ్యం, మోసాలు దేన్ని కూడా ఆ క్షణం మైండ్ లోకి రానికూడదు. అది పూర్తయ్యేంత వరకు అంత చక్కటి శక్తితో, ఫ్రీక్వెన్సీతో ప్రకంపనలు విశ్వంలోకి రిలీజ్ చేస్తూనే ఉండాలి. అంటే ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ బాధలన్నీ వదిలిపెట్టి ఆ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని జాగ్రత్తగా ఆన్సర్ చేసి దాని మీద దృష్టి ఎలా పెట్టాలో, ఈ విశ్వంలోకి మన ద్వారా, ఈ శక్తి ద్వారా, మనలోని ఆత్మ ద్వారా విశ్వంలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ రిలీజ్ చేసే ప్రతి పాయింట్, ప్రతి ఆలోచన ఆ సంపదలతో నిండి ఉండి చాలా సంతోషంగా, యంగ్ గా, యవనంగా, హ్యాపీగా ఈ అందమైన భూప్రపంచంలో స్వర్గాన్ని మనం తలపించి జీవిస్తున్నట్టుగా, ఆ స్వర్గంలో అంత బ్యూటిఫుల్ ప్రపంచంలో ఒక బ్యూటిఫుల్ వ్యక్తిగా అన్ని కలిగి ఉండి సమస్తాన్ని అనుభవిస్తున్నట్టుగా చిరునవ్వుతో, ప్రేమతో, చాలా హ్యాపీగా ఆ విషయంలోకి నిదానంగా, ఏ టెన్షన్ లేకుండా చిరునవ్వుతో మమేకమైపోతూ అంతులేని సకల సంతోషాలతో ఇవన్నీ రిలీజ్ చేస్తూ ఉండాలి. కావలసిన జాబు, కావలసిన డబ్బు, కావలసిన ఇల్లు, లైఫ్ పార్ట్నరు, అప్పులు తీరిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో చాలా బాగున్నట్టుగా ఆ స్థితిని మీరే చూడాలి. నేను ఇందాక ఉన్నటువంటి టెన్షన్ అంతా వదిలిపెట్టేసి ఈ ప్లేస్ లో అలా చూస్తూ గత సందర్భాన్ని వదిలేయాలి.
ఇక్కడ ప్రేమను వ్యక్తం చేయాలి, కృతజ్ఞతలు వ్యక్తం చేయాలి, ఆనందాన్ని వ్యక్తం చేయాలి. ఆర్తి, ఉత్సుకత, కుతూహలం, ఆశ, సంతృప్తి నింపి రిలీజ్ చేస్తూ ఉండాలి. విసుగు గాని, చిరాకు గాని, ఆశాభంగం గాని, దిగులు గాని, విమర్శలు చేయటం గాని, కోపగించుకోవటం గాని, ద్వేషాన్ని రిలీజ్ చేయటం గాని, అసూయను రిలీజ్ చేయటం గాని, అపరాధ భావాన్ని రిలీజ్ చేయటం గాని, నిరాశను గాని, భయం గాని రిలీజ్ చేయకూడదు. ఇవన్నీ ఏం చేస్తాయి? పేదరికంలోకి నెట్టేస్తాయి. ఏవి? విసుగు. ప్రతి ఒక్కరిని విసుక్కుంటూ ఉంటారు. ప్రతి పని చేయడానికి నాకే చెప్తారు ఈ పని అంతా విసుక్కుంటూ ఉంటారు. అది ఉంటే డబ్బు రాదు, విశ్వంతో కనెక్ట్ కారు. చిరాకు ఉన్నా సరే యూనివర్స్ తో కనెక్ట్ కారు. ప్రతి దానికి చిరాకు పడిపోతూ ఉంటారు. సో ఆశాభంగం అంటే నాకెందుకు వస్తుంది అది, నేను అది కోరుకున్నా గానీ నాకు అంత అర్హత లేదు, నాకు రాదు అది. వీళ్ళే నిరాశను వ్యక్తం చేస్తుంటారు. ఆశ లేకుండా జీవిస్తూ ఉంటారు. అప్పుడు కూడా విశ్వంతో కనెక్ట్ కారు. ఆ తర్వాత దిగులు పడిపోతూ ఉంటారు. ప్రతి దానికి దిగులు పడిపోతూ ఉంటారు. ఆ దిగులు ఏం చేస్తుంది? డబ్బును రాకుండా అడ్డుకుంటుంది, అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. పైగా విశ్వంతో కనెక్ట్ కారు. నెక్స్ట్ విమర్శలు. విమర్శిస్తున్న వ్యక్తి ఏది పొందలేడు, అన్ని కోల్పోతాడంటుంది యూనివర్స్. అలాగే అసూయ చెందటం. మనకంటే ఎవరైనా బాగున్నా, ఎవరైనా ప్రమోషన్ పొందినా, ఎవరైనా ఒక ఇల్లు కట్టుకున్నా, ఎవరైనా ఒక కంపెనీ పెట్టుకున్నా, ఎవరైనా బాగా చక్కగా రెడీ అన్ని కలిగి ఉండి సకల సౌకర్యాలతో ఉంటే వాళ్ళని చూసి అసూయ చెందుతున్నా, ప్రతిదానికి అసూయ చెందుతున్నా ఏమవుతుంది? ఆ అసూయ చెందే వ్యక్తికి ఉన్న సంపద, డబ్బు తీసేయబడుతుందని చెప్పి విశ్వ నియమాల్లో ఉంది. ఆ తర్వాత ఏంటి? అపరాధ భావం. ఏదో తప్పు చేస్తున్నట్టు దిగులు పడిపోవటం, ఆ తప్పు నేను ఎందుకు చేశానంటూ ఒక రకరకంగా అపరాధ భావాన్ని వ్యక్తం చేస్తుంటారు. అది కూడా విశ్వంతో కనెక్ట్ కాదు. అలాగే నిరాశ. నాకేమీ లేవు, అన్ని రోడ్డు మీద ఉన్నా నేను నిరాశ, ప్రతి దానికి నిరాశ చెందుతా ఉంటే కూడా విశ్వంతో కనెక్ట్ కారు. డబ్బు రాదు, ధనవంతులు కారు. భయం. ఇది చాలా ప్రమాదకరమైంది. అసూయ ఎంత ప్రమాదమో ఈ భయం కూడా అంతే ప్రమాదం. ఈ భయం మరణానికి కారణం అవుతుంది. కాబట్టి దీని జోలికి వెళ్ళకూడదు. ఇది అసలు మనసులోకే రాకూడదు. నేను ఎందుకు భయపడాలి, ఏం తప్పు చేశాను అన్నది గుర్తు చేసుకోవాలి. మీరు భయపడుతున్నారంటే ఊరికే భయపడితే ఏం చేస్తుంది విశ్వం? ఆ భయపడే వ్యక్తుల్ని అందరిని ఒక చోట చేర్చి ఫినిష్ చేస్తుందంట. సైంటిస్టులు చెప్తున్నారు. భయం అనేది మరణానికి కారణమవుతుంది. ఊరికే భయపడితే విశ్వంతో కనెక్ట్ కారు. ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యే విధానం అంతా కట్ అయిపోతూ ఉంటుంది. డబ్బు రాదు, ధనవంతులుగా ఉండరు, వయసు అయిపోతుంది, యంగ్ గా ఉండరు, కోరుకున్న వాటిని ఏది కూడా ఆకర్షించలేరు ఈ భయపడుతున్న వ్యక్తులు. ఈ భయపడుతున్నారంటే నెగిటివ్ చాలా ఉందని వాడు హీలింగ్ చేయించుకోవాలి గురువు ద్వారా కలిసి. అసలు ఆ భయాన్ని ఎలాంటి కణకణాల్లోంచి రిమూవ్ చేసేసేయాలో అన్ని తెలుసుకోవాలి. ఇక్కడ కలిగి ఉండాల్సిన వాటిని ఏం కలిగి ఉండాలి? మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ జీవరాశుల పట్ల, మనుషుల పట్ల, డబ్బు పట్ల, అన్నిటి పట్ల, అందరి పట్ల, ప్రతి వస్తువు, ఇసుక రేణువుతో సహా, చిన్న జీవరాశితో సహా ప్రతి దాని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మనలోని దైవశక్తి ప్రేమను మాత్రమే కోరుకుంటుంది. సో తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం కలిగి ఉన్న అన్నిటికీ కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. ప్రతి వస్తువుకి, ఈ ఆరోగ్యకరమైన దేహానికి, మనలోని కణాలకి, కలిగి ఉన్న డబ్బుకి, చేస్తున్న జాబ్కి, చేస్తున్న ఉద్యోగానికి, ఏదైనా బిజినెస్ చేస్తుంటే దానికి, ఈ కలిగి ఉన్న ఇంటికి, రెంటదైనా సరే, కలిగి ఉన్న బైక్ అయినా, ఫోన్ అయినా, ప్రతి దానికి కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మరిన్ని మీ దగ్గరికి వస్తాయంటున్నారు. ఉన్న వాటి పట్ల కృతజ్ఞత లేకపోతే ఉన్నదంతయు తీసేయబడునని చెప్పేసి ఖురాన్ లో రాయబడి ఉంది. మీరు కృతజ్ఞతలు కలిగి ఉండకపోతే మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పేసి. అంటే కృతజ్ఞత ఎంత ఇంపార్టెంటో చూడండి. తర్వాత ఆనందం. నిత్యం సంతోషంగా ఉండాలి. ఉరకలేస్తున్నట్టుగా ఒక పండగ వాతావరణంలో మనిషి ఆనందంతో నింపబడినప్పుడు ఈ బాడీ అయస్కాంత క్షేత్రంగా మారి డబ్బుని ఆకర్షిస్తారు. ప్రతి వస్తువు అది ఏ దేశంలో ఉన్నా సరే మీరు ఆకర్షిస్తారు. ఆనందం అనేది యంగ్ గా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు, చూడటానికి బ్యూటిఫుల్ గా కనిపిస్తారు, ప్రతిదాన్ని ఆకర్షిస్తారు, అన్ని అర్హతలు పొందుతారన్నమాట. ఆనందం అంత ఇంపార్టెంట్. తర్వాత ఆర్తి, తర్వాత ఉత్సుకత, కుతూహలం, ఆశ, సంతృప్తి. ఈ జీవితంలో షడ్రుచులు అంటారు చూసారా? అన్ని, చేదు, తీపి, వగరు, పులుపు అంటారు కదా. అట్లా మన జీవితం బ్యూటిఫుల్ గా ఒక ఇంద్రధనుసు లాగా ఉండాలి. ఆర్తి అంటే ఆశించేటటువంటి తత్వం. ఆశ అంటే రేపటి భవిష్యత్తునది సూపర్ గా ఉంటది. రేపు నేను ఇలా తయారవుతాను, ఈ సూట్ వేసుకుంటాను, ఈ పట్టు చీర కట్టుకుంటాను, 7 వారాల నగలు వేసుకుంటాను, ఒక లగ్జరీ కార్ లో పెడతాను, ఒక విల్లా కొంటాను, అందులో ఉంటాను, ఒక పని మనుషులు అందరితో నేను ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాను, నా లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటది అని ఈ ఆశలు ఏం చేస్తుంది? చిగురిస్తాయి అనమాట రాబోయే రోజులు.
నిరాశ ఏం చేస్తుంది? అడ్డుకుంటుంది. సో ఆర్తి, ఆశ, కుతూహలం, ఉత్సుకత ఇదంతా కూడా ఒక ఇంద్రధనుసు లాంటిది. ఆ మనిషి ఎక్కువ కాలం జీవిస్తారు. కోరికలు కలిగి ఉండటం తప్పు కాదు. నాకు అర్హత లేదంటాం తప్పు, నా వల్ల కాదు అంటాం తప్పు, భయపడటం తప్పు. వాడు గొప్పవాడు, వీడు గొప్పవాడు అనండి ఎదుటి వాడిని, కానీ మీరు అంతకు మించి గొప్పవాడు. మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే మీరు కోరుకున్న వాటిని ఎలా పొందుతారు? ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలా ప్రేమిస్తుంది? మీరు మీకు నచ్చకపోతే ఈ ప్రపంచానికి ఎలా నచ్చుతారు? మీరు మీకే ఇష్టం లేకపోతే ఈ ప్రపంచానికి ఎలా ఇష్టపడతారు? ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలా ఇష్టపడదు? ఇవి కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ ప్రకంపనల విశ్వంలోకి వెళ్ళి లైఫ్ బ్యూటిఫుల్ గా మారుతుంది డియర్ ఫ్రెండ్స్. ఇంకా అనేక విషయాల్లో మీరు ప్రతి దాని విజయం సాధిస్తారు. వదిలేయాలి, కావాల్సిన పట్టుకోవాలి. ఆ విశ్వధర్మాల్లో ఏమున్నాయి? ఇవి పట్టుకోండి. అక్కర్లేని వాటిని వదిలేయండి. భయాన్ని, అసూయని, కోపాన్ని, నిరాశని, ఇలాంటి ఇవన్నీ తీసిపడేయాలి. నింపుకోవాల్సింది ఏంటి? ప్రేమ, కృతజ్ఞత, ఆనందం, ఉత్సుకత, అప్రిసియేట్ చేయటం, ప్రేమించటం, అన్నిటినీ అభినందించటం. చిన్నపిల్లల్ని పుట్టినరోజు జరుపుకుంటే ఆశీర్వదించటం, ప్రేమతో ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వటం, మనకంటే ప్రమోషన్ పొందిన వాడిని అప్రిసియేట్ చేయటం. నువ్వు పొందావు, నేను పొందినట్టుగా నాకు సంతోషంగా ఉంది, ఆ అప్రిసియేటివ్ నేను అభినందిస్తున్నాను, నీ టాలెంట్ కి అలా ప్రమోషన్ ఇచ్చినందుకని నిజమైన విశ్వాసంతో, నిజమైన ప్రేమతో అభినందనలు చెప్పాలి. ఇష్టం లేకపోతే కామ్గా ఉండాలి, కానీ అసూయ చెందకూడదు. ఇలాంటి విలువైన విషయాలు మీరు పాటిస్తే మీ లైఫ్ చెంగున బ్యూటిఫుల్ గా, యంగ్ గా, యవనంగా, డబ్బు సంపదలతో సమస్తాన్ని పొందే హక్కులని కలిగి ఉంటారు. ఆ విశ్వ సంపదల ద్వారాలు ఇలాంటి వ్యక్తులకి ఓపెన్ అవుతాయి. మనం ఎవరిని విమర్శించవద్దు, ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరి చుప్పట్ల అసూయ చెందొద్దు. ప్రేమను వ్యక్తం చేస్తూ ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తూ ఉంటే, ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఉంటే, ఆ ఆశీర్వాదాలు అందిస్తుంటే, చిన్నవాళ్ళకి అభినందనలు చెప్తూ ఉంటే, మనం ఈ ప్రపంచాన్ని ఎంత గాఢంగా ప్రేమిస్తామో ఈ ప్రపంచం మన కోసం దాసోహం అవుతుంది, మన కళ్ళ ముందు మోక్కరిల్లుతుంది అంటుంది యూనివర్స్. డియర్ ఫ్రెండ్స్, మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని, ఆ మహోన్నతమైన విశ్వశక్తి మీకు ఆశీస్సులు అందించాలని, ఈ అన్ని పాటించి మీరు కోరుకున్నవన్నీ పొందాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని మీకోసం మరొకసారి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.